శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 9వ రోజు పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 17వ అధ్యాయం. అద్భుత పురుషుడికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు. నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. అద్భుత పురుషుడికి అంగీరసుడు చేసినటువంటి జ్ఞానబోధ. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవ చ స్థూల సూక్ష్మం తదా ద్వంద్వం సంబంధో దేహముచ్యతే. కర్మబంధం, ముక్తి కార్యం, కారణ స్థూలం, సూక్ష్మం, ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. అత్ర భ్రూమన్ సమాధానం కొన్యో జీవస్యమేవ హి స్వయం పృచ్ఛసి మాం కోహం బ్రహ్మైవాస్మిన సంశయః. అంటే జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయం అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. పురుషుడు అడుగుతున్నాడు, అంగీరస, నువ్వు చెప్పిన వ్యాఖ్యానాలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడినైన నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను. దానికి అంగీరసుడు ఈ విధంగా చెప్తున్నాడు. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్, చిత్, ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవలే రూపంగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణం కానీ ఇవేమీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేనివలన అయితే దేహంలోని ఇంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకో. ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొంది, ఏ విధంగా అయితే అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో, అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చెలింపచేస్తున్నదే ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మన ప్రాణాలు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగృత్, స్వప్నాలను, వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలు అవుతున్నాయి. సమస్తం పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్య అగోచర ప్రేమైక ఆకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మన ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేనాహంగా భావించు. ఈ విధంగా త్వం అంటే నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్ విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. అంటే తత్శబ్దానికి బ్రహ్మ అని అర్థం. అతధ్యావృత్తి రూపేణ సాక్షాత్ విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తిస్య ద్విచార్య సుభాషితం. అంటే అతః శబ్దానికి బ్రాహ్మణ్యమైన ప్రపంచము అని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, అంటే నేతి అంటే అర్థం ఏంటి? నా ప్లస్ ఇతి, నా ఇతి, ఇది కాదు, ఇది కాదు అనర్థం. అనుకుంటూ ఒక్కటొక్కటిగా ప్రతిదానిని కొట్టి పారివేయడం. అంటే ఏ చెయ్యి బ్రహ్మ కాదు, అంటే ఆత్మ కాదు,
ఈ కాలు ఆత్మ కాదు అంటే బ్రహ్మ కాదు అనుకుంటూ సర్వావయవేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి నేతి అంటే ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేది బ్రహ్మ, అదే ఆత్మ అని అర్థమవుతుంది. ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ అరయగలగాలి అని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటిని ఎరుగనదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పటానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయి, ఏదైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య అంటే ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మఫల ప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్ త్వమసి అంటే తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే పరబ్రహ్మవని అర్థం. ఓ జిజ్ఞాస, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ, ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్ద సాధనమే కానీ ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెప్తున్నాను, విను. తత్వమసి అంటే తత్ త్వము అసి. ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ, విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలు అయినటువంటి ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యం సిద్ధిస్తుంది. అంటే ముఖ్యార్థావేద శంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధించబడుతూ ఉంది. ఉదాహరణ, సో యం దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమ దమాది సాధన సంపత్తితో శ్రవణ మననాదికాలను ఆచరించాలి. ఇక్కడ వాక్యాలు ఏవేంటి? సోయం దేవదత్త ఒకటి, ఆత్మ సంపన్న మరొకటి, అహం బ్రహ్మాస్మి అనేది మరొక వాక్యం. అనే ఈ వాక్యార్థ బోధ స్థిరపడే వరకు అంటే అది తెలిసే వరకు కూడా శమ తమాది శాంత సాధన సంపత్తితో అంటే మనము ఓర్పు సహనంతో దాన్ని సాధన చేసినట్లయితే శ్రవణ మననాదికాలను ఆచరించాలి. ఓర్పు నేర్పుతో సాధన చేస్తూ శ్రవణం అంటే వినడం, మననాదికాలను దాన్ని విన్నదానిని మననం చేయటం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడే ఆ వాక్యాలకి అర్థం బోధపడుతుంది అని చెప్పి తెలియచేస్తున్నాడు అంగీరస మహర్షి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం దానికదే పుట్టుకొని అయిపోతుంది. అంతే కదా. ఎప్పుడైతే శృతి వల్లనో అంటే వినడం వల్లనో గురు కటాక్షం వల్లనో గురువు అనుగ్రహించటం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో, ఎప్పుడు అది వస్తుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సంసార బాధలు జంజాటం అంతా కూడా దానికి అదే తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తిరహితమైన స్థాయికి చేరతాము. దానినే ముక్తి మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండటం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మ బంధాల్ని తెంచుకుని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి
ఫల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. ఇక్కడితో మనకి 17వ అధ్యాయం సంపూర్ణమైంది. 18వ అధ్యాయం. అంగీరసుడు చెప్పింది విన్నటువంటి ఆ అద్భుత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కానీ దానికి అతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి దాని ద్వారా చిత్తశుద్ధిని పొందినవాడే ఆత్మజ్ఞాని కావాలి. దేహాధారి అయినవాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవత్ ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రంచ శృతిచోదితం అన్నారు. అంటే స్నానం చేయకుండా చేసే ఎటువంటి కర్మలైనా సరే ఏనుగు తిన్న వెలగపండులాగా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది. ప్రాతస్నానేహ్య శక్తశ్చేత్ పుణ్యమాసత్రయోత్తమం తులాసంస్థే దినకరే కార్తిక్యాంతు మహామతే మకరస్థే రవౌ మాఘే వైశాఖే మేషణే రవౌ. అంటే ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు తుల, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలో అయినా స్నానం చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. ఎప్పుడు? తుల, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖం ఇలాగా మూడిట్లోనూ చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో కానీ స్నానం చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం. సర్వకాలాల బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన, సంధ్య, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మతుల్యమైన స్నేహం, కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యం కానీ కార్తీక దామోదరుడి కన్నా దైవం కానీ లేడు అని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యాంతంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్యం అంటారు. దీన్నే చాతుర్మాస్య వ్రతం అని కూడా అంటారు. విష్ణువుకు నిద్రా సుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానం, పూజలు చేస్తుంటారో వాళ్ళ యొక్క పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్తున్నాడు. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేదవిధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారు ఎలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడినే అవుతున్నాను అని విన్నవించాడు. నారదుడి మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్నాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళని తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను భుజిస్తున్నారు. ఇలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్యకార్యాచరణాలన్నీ అత్యధిక పాపాచరణులని చూసినటువంటి శ్రీహరి ప్రజల ఉద్ధరణ చింతన మనస్కుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు, అనేక విధాలుగా స్తోత్రించాడు. అంటే లక్ష్మీనారాయణులు
వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వచ్చి తీర్థక్షేత్రాల్లోనూ ఆ బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లోనూ పర్యటిస్తున్నాడు. కొందరు అతిథి సత్కారాలు చేశారు ఆ దంపతులకి. ఆ దంపతులు ఎవరు? లక్ష్మీనారాయణలే. కొందరు హేళన చేశారు, కొందరు నారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళని తిరస్కరించారు, కొందరు అభక్ష్యాలను పూజిస్తున్నారు. ఇలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్య కార్యాచరణలని, అంటే తక్కువ పుణ్యం చేసినటువంటి వాళ్ళని, అత్యధిక పాపాచరణలని, ఎక్కువ పాపాలు చేసినటువంటి వారిని చూసిన శ్రీహరి ఎంతో బాధపడి చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు, అనేక విధాలుగా స్తోత్రించాడు. ఇది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మహత్యంలోని 17, 18 అధ్యాయాలు సంపూర్ణం. ఇక్కడితో మనకి 9వ రోజు పారాయణం సంపూర్ణమైంది. ఈరోజు మనం నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి తీసుకోకూడదు. ఇష్టమైనవి దానం చేయొచ్చు. పితృతర్పణలు చేయాలి. పూజించాల్సిన దైవం అష్టవసువులు, పితృదేవతలు. ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః అనే మంత్రాలను జపించుకోవాలి. ఏ మంత్రమైనా కూడా గురు ఉపదేశంతో, గురు అనుగ్రహంతో, గురు ఆమోదంతోనే చేయాలి. దీనివల్ల ఫలితం ఏంటంటే ఆత్మరక్షణ, సంతాన రక్షణ కలుగుతుంది. కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.